నిన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు తన జీవితంలో మొట్టమొదటిసారి ఏదైతే వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో గత ప్రభుత్వం నిర్మిస్తుందో దాంట్లో ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని విజిట్ చేశారు. సంతోషం. వైఎస్ఆర్సీపీ సెల్ఫీల దెబ్బకి ముఖ్యమంత్రి పేషి అక్షింతల దెబ్బకి హుటాహుటిన ఆ ఒక్క ఆవరణకి పోవాల్సి వచ్చింది. పోయినా పర్లా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, నవ్వొస్తుంది. ఈ కాలేజ్ అంట గతంలో 2019 జనవరి 20లో శాంక్షన్ అయిందంట. కనీసం పేపర్ చూసి అక్కడున్న డేటు కరెక్ట్గా చదవాలి. అది కూడా చదవలేకపోతే ఎలా? ఒకప్పుడేమో రాయపాటి సాంబశివరావు గారు శాంక్షన్ చేయించా అన్నాడు. ఆ రోజు నేను సవాల్ విసిరా, రాయపాటి సాంబశివరావు గారికి దీనికి సంబంధం లేదు, చేతనైతే నిరూపిస్తానంటే అది లేదు. ఇప్పుడు కొత్తగా 2019 జనవరి 20న శాంక్షన్ అయిందంట. వెనుకబడిన జిల్లాలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట. వెనుకబడిన జిల్లాలు కాదు, ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజ్ లేదో అక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్ర రాష్ట్రం నుంచి కొన్ని ప్రపోజల్స్ పోతే, ఇదిగోండి మీకు శాంక్షన్ ఆర్డర్ చూపెడుతున్నా క్లియర్గా. 20 మార్చు 2020లో శాంక్షన్ చేశారు. ఎన్ని కాలేజీలు శాంక్షన్ చేశారు? 3 కాలేజీలు. పిడుగురాళ్ల, గురజాల, పాడేరు, మచిలీపట్నం పట్టణం ఏంది వెనుకబడింది కాదు, ఆ జిల్లాలో లేదు కాబట్టి శాంక్షన్ చేశారు. కనుక ఈ ఆర్డర్ ప్రకారమే అర్థమవుతుంది 2020 మార్చిలో ఈ కాలేజీ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒప్పుకుంటాం. ఆ రోజు జవహర్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో 2019 జూలైలోనే రాష్ట్ర ప్రభుత్వం 66 కోట్లు శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మేము అభ్యర్థించిన వెంటనే. దానికి అనుగుణంగా మేము భూమి చూస్తే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మీ అందరికీ తెలుసు 2020 జనవరిలో కరోనా వచ్చింది. ఆ తరువాత 2021 వరకు 2 సంవత్సరాలు పోయింది. అయినా 3 సంవత్సరాల్లో దాదాపు 60-70% హాస్పిటల్ కాలేజ్ పూర్తి చేశాం, 90% హాస్పిటల్ పూర్తి చేశాం. మొన్న ఇంకోటి అంటారు, శిలాఫలకం వేశాడు మహేష్ రెడ్డి పూర్తి కాకముందు. చూసుకోండి, ఆ శిలాఫలకంలో ఫేజ్ 1 అని పెట్టాను. హాస్పిటల్ 100 పడకల నుంచి 200 పడకల హాస్పిటల్ ఓపెన్ చేశాం. అది రెడీగా ఉంది. సంవత్సరం నుంచి అక్కడ పరికరాలు తెచ్చి పెట్టడానికి మెగా ఇంజనీరింగ్ కంపెనీ రెడీగా ఉంది. పరికరాలు తెచ్చి పెడతారు. ప్రభుత్వం కనుక స్టాఫ్ ఇస్తే వారంలో మొదలు పెట్టచ్చు. కానీ పరికరాలు వాళ్ళని తీసుకురానియట్లా, స్టాఫ్ను అలాట్ చేయట్లా. ఎవరు తప్పు? వచ్చిన ప్రభుత్వాన్ని తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుంటే బహుశా జూలై, ఆగస్టు 2024లోనే హాస్పిటల్ అందుబాటులోకి వచ్చేది. ఈ పాటికి సంవత్సరం పూర్తయ్యేది. వచ్చుంటే ఈరోజు అనేక మందికి పల్నాడు ప్రాంతంలో ఉపయోగపడేది. నేను ఈరోజు వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మీరు ఒక నెలలో హాస్పిటల్ అందుబాటులోకి తెస్తారా, తేలేరా? మీకు చేత కాకపోతే చేత కాదని ఒప్పుకోండి, వదిలేయండి. అసలు మీరు ఏ హాస్పిటల్ కట్టారు పల్నాడులో చూపెట్టమంటే ఇప్పటివరకు చూపెట్టరు. మీరు ఏ స్కూల్ కట్టారంటే చూపెట్టరు. ఒక్కటి చూపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు 1995 అంటే 30 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యి 31 సంవత్సరాలు అవుతుంది. 94లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కటి లేదు. మేము కట్టింది కూడా మేమే శాంక్షన్ చేయించుకోమని అబద్ధాలు చెప్తున్నారు. ఇంతకన్నా హీనం ఎక్కడన్నా ఉంటుందా? మాట్లాడితే మహేష్ రెడ్డి నసరాపేటలో కమర్షియల్ కట్టాడు. అది నాది కాదు, అది ట్రస్ట్ది. దాంట్లో కాసు బ్రహ్మానందరెడ్డి ట్రస్ట్ 1974 అంటే నేను పుట్టక ముందు ఏర్పడింది. నాకు 4 ఏళ్లప్పుడే ఆ ల్యాండ్ తీసుకున్నారు నసరాపేటలో. మరి అది నాది ఎట్టవుతుంది? అయినా అక్కడ లోన్ తీసుకొని అన్ని పర్మిషన్ తీసుకొని కట్టాం. పోనీ మేమేమన్నా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నాడు, ఏ రోజన్నా పల్నాడులో ఒక హాస్పిటల్ కానీ ఒక స్కూల్ కానీ కట్టాడా? కట్టలేదు. కానీ గుంటూరులో ఇదిగో 100 కోట్లతో ఇళ్లు కట్టుకున్నాడు 2019కి ముందే. ఆయన నీతులు చెప్తాడు, మనం వినాలి. ఇది పరిస్థితి. ఇలా చౌకబారు విమర్శలు. ఏది ఏమైనా ఒక్కటి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతిపక్షమా పాలక పక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడే నాయకులం, కార్యకర్తలం మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మనం గురజాల్లో. ఈ రోజున ప్రతిపక్షం కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. ప్రతిపక్షంగా
అనేక మంది గత నాయకుల్లాగా మనమేమి ఓడిపోయిన తర్వాత గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో కూర్చోలా. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే ప్రజలకి న్యాయం జరిగిద్ది. దానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూపెట్టాం మనం అది. సిమెంట్ ఫ్యాక్టరీలు కప్పం కట్టాలని 40 రోజులు మూసేస్తే ఈ తెలుగుదేశం నాయకులు మనం ఉద్యమం చేస్తామని ఎప్పుడైతే తిరుగుబాటు మొదలు పెట్టామో మరుసటి రోజు ఓపెన్ చేశారు. ఆర్ఓబి బ్రిడ్జ్ 52 కోట్లతో మనం శాంక్షన్ చేయించి పనులు మొదలు పెడితే సంవత్సరం ఆపేశారు. మనం ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తామన్నామో వెంటనే మొదలు పెట్టారు. అలాగే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గతంలో ఎప్పుడన్నా పోయారా వీళ్ళ ఆవరణలోకి? అసలు ఎవరైనా సరే మనం ఎప్పుడైతే సెల్ఫీ ఛాలెంజ్ అని మొదలు పెట్టాము, నాయకులు, కార్యకర్తలు, ప్రవాస భారతీయులు దీనికి సైతం నాంది పలికారో సంచలనం అయ్యింది. కేవలం మన ప్రాంతంలో కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేషీకి తాకింది. వాళ్ళ అక్షింతలేయటం, పుటావుటిన తెలుగుదేశం నాయకులు మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పరిగెత్తటం మంచిదే. మనకు కావాల్సింది హాస్పిటల్ పూర్తవ్వటమే, పూర్తి చేయటమే మనకు కావాల్సింది. మాట్లాడితే ఎరపతినేని శ్రీనివాసరావు అంటారు మహేష్ రెడ్డి ఏం పూర్తి చేశాడు అని. మనకు ఉన్నింది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలింది 3 సంవత్సరాలు మాత్రమే. ఏం దాచేపల్లి, గురజాలని మున్సిపాలిటీ చేసింది మనం కాదా? దాచేపల్లి నుంచి గురజాలకి 400 కోట్లతో హైవే పూర్తి చేసింది మనం కాదా? పిడుగురాళ్ల బైపాస్ రోడ్డుని పూర్తి చేసి ట్రాఫిక్ వదిలింది మనం కాదా? పిడుగురాళ్ల మెయిన్ రోడ్ని వెడల్పు చేసింది మనం కాదా? పిడుగురాళ్లకి మొట్టమొదటిసారి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 7-8 వేల కనెక్షన్లు ఇచ్చి తాగునీటి పథకాన్ని ఇచ్చింది మనం కాదా? కొన్ని వేల పట్టాలు ఇచ్చింది మనం కాదా? సచివాలయాలు, హాస్పిటల్స్ కట్టింది మనం కాదా? ఈ రోజు కూడా పిడుగురాళ్లలో 2, దాచేపల్లి, నడికుడ్లో చెరొకటి, గురజాల్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి చేసి మొదలుపెట్టింది మనం. వాళ్ళ ఒక్కటి చేయలే వాళ్ళ జీవితంలో 30 ఏళ్లలో. 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలలో చేయలేకపోయారు. వాళ్ళు మనకు నీతులు చెప్తున్నారు. ఇంతెందుకు, దాచేపల్లిలో 2016-17 సంవత్సరంలో వరదలు వచ్చి దాచేపల్లి మొత్తం మునిగితే ఇదే ఎరపతినేని శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ముఖ్యమంత్రిగా. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏమైనా చేశారా? మళ్ళీ 2018-19లో అనుకుంటా, 19 జూన్, జూలైలో మనం వచ్చిన కొత్తల్లో వరదలు రాలేదా? ఏం చేశారు వాళ్ళు? ఏమీ చేయలేదు. ఆ తర్వాత మనం అధికారులతో మాట్లాడి అక్కడున్న ఆటంకాలు, అక్రమణలు అన్నీ తొలగించి వెడల్పు చేసి కనీసం ఒక్కరోజన్నా వరద వచ్చిందా? దాని తర్వాత అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేయలేంది ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఆ రోజున మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి చేసి చూపెట్టాడు. ఎన్ని పూర్తి చేశాం. ఇప్పటికీ వాళ్ళని అడిగేది నేను ఒకటే, మీరు కట్టిన ఒక కాలేజ్ చూపెట్టండి అంటే లేదు. మీరు చేసిన ఒక మున్సిపాలిటీ చూపెట్టండి. మీరు తీసుకొచ్చిన ఒక హైవే చూపెట్టండి. మీరు లేదు మంచినీటి పథకం ఒకటి చూపెట్టండి. లేదు, మనం తెచ్చిన మంచినీటి పథకాలు ఇప్పుడు ఏదైతే నాగార్జున సాగర్ నుంచి, బుగ్గవాగు నుంచి మనం శాంక్షన్ చేయించిన పథకాలే మేము తెచ్చామని మళ్ళీ శంకుస్థాపన చేసుకోండి. మాకు కావాల్సింది పనులు పూర్తవటమే, ప్రగల్భాలు కాదు. ఇంత అభివృద్ధి చేశాం, మీరు ఏదీ చేయలేక మేము తెచ్చిన పనులకి కేవలం మీరేదో రేపు వేసుకుంటారు. అంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ లేదు. అయినా జర్నలిస్ట్ సోదరుల్ని కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాంతం మీది, ఈ ప్రాంత బిడ్డలు మీరు. ఈ ప్రాంత అభివృద్ధి కేవలం నాలాంటి రాజకీయ నాయకుల బాధ్యతే కాదు, మీలాంటి జర్నలిస్టులది కూడా బాధ్యత కలిగిన జర్నలిస్టులది. ఈ రోజున మీరు ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తయితే మీకు కానీ, మీ పెద్దలకు కానీ, మీ స్నేహితులకు కానీ ఎవరికైనా రేపు వైద్య సదుపాయాలు ఇంతవరకు మీరే చూశారు. యాక్సిడెంట్ జరిగితే నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు క్యాన్సర్ కొరకు, లేదు ఇతర పెద్ద జబ్బులు, గుండె జబ్బుల కొరకు. అదే ఈ హాస్పిటల్ పూర్తయితే ఇక్కడ నడిబొడ్లో మనం వైద్య సదుపాయాలు ఇవ్వచ్చు. లేదు మీ పిల్లలు చదువుకోవాలంటే వైద్య విద్యని ఇక్కడే 15, 20, 30 వేలలోనే చదువుకోవచ్చు. ఎంత దారుణం అంటే చివరికి ఈ మెడికల్ కాలేజ్ అమ్మాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది. మీరే చూశారు 17 మెడికల్ కాలేజీలు అమ్మాలని. ఖచ్చితంగా దీన్ని అమ్మనీయకుండా నా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే కోర్టుకు కూడా పోతాను. కోర్టుకు పోయి ఉద్యమం తీసుకొచ్చి ఇది ప్రభుత్వమే చేసేటట్టు చేపడతామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం.